అట్టడుగు వర్గం చాలా అత్యున్నత స్టడీస్ చదువులు చదువుకొని మంచి మంచి ఉద్యోగాల్లో రాజకీయంగా చైతన్యవంతమైన పాత్ర పోషిస్తున్నారు. ఈరోజు దుర్మార్గంగా జరిగిన అటాక్ వల్ల ఆయనకి ఏమవుతుందో అని బాగా ఆందోళనలో ఉన్నారు. ఎంటైర్ పార్టీ ఆందోళనలో ఉంది. బట్ ఇప్పుడు పోయి చూస్తే అదృష్టవశాత్తు ప్రస్తుత శాసనసభ్యుడు తెలుగుదేశం పార్టీ నాయకుడు నరేంద్ర వీడియో సాక్షిగా రెచ్చగొడుతున్నది అది కూడా అందరూ చూశారు. దాని మీద కూడా కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఆ కంప్లైంట్ తీసుకునే అప్లికేటెడ్ అని ఇచ్చిన కంప్లైంట్ మీద ఇప్పుడు మురళి మా నియోజకవర్గం మురళి మీద రిజిస్టర్ చేశారు పోలీసులు కేసు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఈరోజు ఇలాంటి కేసుల్లో క్లియర్ గా వీడియో సాక్ష్యంగా దొరికిన తర్వాత 1-2 నెలల్లో కన్విక్షన్ కు వాళ్ళని గురి చేయాలి. అది వదిలేసి అసలు వాళ్ళని ఎట్లా తప్పించాలి? కుట్రకు రెచ్చగొట్టిన నరేంద్ర వైపు అడ్డంగా కాళ్ళు చేతులు నరికితే కొట్టి మొత్తం చితక్కొట్టే వరకు ఒక్క అరెస్ట్ జరగలేదు. ఎక్కడ వైఎస్ఆర్సీపీ మీద అటాక్స్ జరిగినా చెయ్యమని ఓపెన్ గా చెప్పడమే కాకుండా జరిగిన తర్వాత కేసులు పెడితే కేసులు తీసుకోవట్లేదు. ఇంతవరకు యాక్షన్ ఉండట్లేదు. తనను కులం పేరుతో కూడా ఈ కులంలో ఎట్లా పుట్టావు అంటూ ఆయన మాటలకు అవమానం భరించలేకే నేను తాకిడి తట్టుకోలేకే నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నా కోలుకున్నాడు అదృష్టవశాత్తు. తన మీద డిఎస్పీ హనుమంతరావు మీద ఇంతవరకు యాక్షన్ లేదు. తెనాలిలో ఓపెన్ గా రోడ్డు మీద యువకులను చావబాది వీడియోలో ఏదో గగురు పుడిచే. అలాగే మొన్న నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు 6th టర్మ్ ఎమ్మెల్యే ఇంటి మీద 200 మంది దాకా పోయి వీడియో పగలగొట్టేస్తుంటే పోలీసులు అక్కడే ఉన్నారు. ఏమి ఇంతవరకు ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాలేదు. నిన్నటికి జడ్పీ చైర్పర్సన్ హారిక బీసీ మహిళా నాయకురాలు గుడివాడలో అందరూ ఈరోజు చూసింటారు వీడియోలో. పోలీసులు అక్కడే ఉన్నారు. వాళ్ళు వచ్చేసి కారు మీద పడి కొడుతున్నారు. ఏమి ఇంతవరకు కేసులు కూడా రిజిస్టర్ అయినట్లేదు. టీడీపీ వాళ్లకు సంబంధించినంత వాళ్ళు అటాక్ చేసినా చేయాలనుకున్న పూర్తి ప్రొటెక్షన్ పోలీసుల నుంచి. వేరే వైఎస్ఆర్సీపీకి సంబంధించి డెమోక్రటిక్ గా ఉన్న రైట్స్ ను ఉపయోగించుకోవాలి. వాటికి అలౌ చేయక పైగా మీరు ఇక్కడికి వస్తే గొడవలు జరుగుతాయని. ఉదాహరణకు పెద్దారెడ్డి తాడిపత్రి కోర్టు డైరెక్షన్ ఉన్నాయి. తాడిపత్రిలో అలౌ చేయదు. అక్కడ సిఐ పైగా రివాల్వర్ చూపించి మన వైఎస్ఆర్సీపీ అక్కడ మాజీ శాసనసభ్యుడు ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ అతను ఏకంగా నేను నా టార్గెట్ పెద్ద అయినా ఏ చర్యలు పైగా మీరు వస్తే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది అంటే పోలీసులు పొలిటికల్ బాసెస్ కు చంద్రబాబు నాయుడు అండుకో వాళ్లకు పెట్టి ఈరోజు ఎంటైర్ స్టేట్ పోలీసు రాజ్యంగా వాళ్ళ పని ఏంటి? వైఎస్ఆర్సీపీ కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటికి వచ్చినా వాళ్ళని రానియకుండా ఎట్లా చేయాలి? ప్రజల పక్షం ఏ తప్పుడు కేసులు ముందే పెట్టాలి? ఆ అత్యుత్సాహం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ఒక్కసారి కూడా రెచ్చగొట్టే లేదా కేవలం ఏదో ప్రచారం దీనికోసం బయటకు వచ్చింది ఒక్కట్లేదు. పబ్లిక్ ఇష్యూ లేదా పార్టీ అధ్యక్షుడిగా రావాల్సి వస్తే వస్తున్నారు. ఊరక వచ్చేసి తిరగడం ఎక్కడా జరగలేదు. మీరు ఏదైనా తీసుకోండి. ఇక్కడ మిర్చి యార్డుకు వచ్చిన ఆ తర్వాత పొదిలి పొగాకు సమస్య మీద వెళ్ళిన ఆ తర్వాత సత్తెనపల్లికి మా పార్టీ యువ నాయకుడు సంవత్సరం క్రితం చనిపోయిన యువ నాయకుడు కుటుంబాన్ని పరామర్శించడానికి. కానీ ప్రతిసారి వందల్లో కేసులు. పొదిలిది మరీ దారుణం. రైతులు అక్కడికి వచ్చిన 30 మంది 40 మందికి టీడీపీ సోకాల్డ్ టీడీపీ గూండాలు కార్యకర్తలు అరాచక శక్తులు ఆ 30-40 మందికి పోలీసు ప్రొటెక్షన్ ఇచ్చి ప్రొటెస్ట్ లాగా ఆడ చేయిస్తారు. మాది వేల మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రైతులు ఉంటే పైగా రాళ్లు వాళ్ళు వేస్తారు వీడియోలు. కానీ ఈ రోజు అరెస్ట్ చేసింది జైల్లో పడేసింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను రైతులను దాదాపు నాకు తెలిసి 60-70 మంది మీద పెట్టారు. ఇప్పటికే 15-20 మంది దాకా అరెస్ట్ అయ్యారు. ఇంకా బయటికి రాలేకపోతున్నారు. కోర్టులో ఫైట్ చేయాలి. నిన్న తిరుపతి మామిడి రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అది నెల తరబడి ఆ ఎల్లో మీడియాలోనే వస్తుంది. వాళ్ళ మీడియాలో కూడా వచ్చాయి పరిస్థితి దారుణంగా. వాళ్ళ మీడియాలోనే వచ్చాయి. ట్రాక్టర్లలో మామిడికాయలు తెచ్చి రోడ్డు మీద పడి 100ల కొద్ది ట్రాక్టర్లు క్యూలు ఉండి ప్రభుత్వం పట్టించుకుంది. దాన్ని పరామర్శించడానికి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రభుత్వం పట్టించుకుంది. వాళ్ళను పరామర్శించడానికి ఆయన ముట్టడికి వెళ్ళలేదు, అటాక్ వెళ్ళలేదు, ఎలాంటి రెచ్చగొట్టే ఇది చేసేడానికి వెళ్ళలేదు.
దీనికి వెళ్తే 5-6 రోజుల నుంచి 3 ఎస్పీలు, ఓ డిఐజీ, 1000-2000 మంది పోలీసులు అక్కడ కూర్చొని యుద్ధ వాతావరణం, కర్ఫ్యూ వాతావరణం, లిటరల్ గా కర్ఫ్యూనే డిక్లేర్ చేశారు. ఆ యార్డు క్లోజ్ చేశారు. ఎక్కడ బస్సు డిపోలని మూసేశారు. బస్సులు తిరగకూడదు, ఆటోలను, వెహికల్స్ ఏవి రాకూడదు. వాళ్ళు ఎంత నొక్కే కొద్దీ తన్నుకుంటూ అంతమంది, వేల మంది రైతులు, కార్యకర్తలు, అభిమానులు, అయినా వాళ్ళకి ఏమి ఎలాంటి ఇది లేదు. పైగా వాళ్ళల్లో ఎల్లో మీడియాకు సంబంధించిన ఒక ఫోటోగ్రాఫర్ ఎవడో వచ్చి అడ్డం దూరి అతను పెట్టిన తప్పుడు కేసు మీకు బాగా గుర్తుంటుంది. రామగిరి సెక్యూరిటీ కల్పించాల్సిన పోలీసులు పూర్తి పర్మిషన్ తీసుకుని అక్కడ హెలికాప్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, అది సెక్యూరిటీ అస్సలు లేకుండా పోతే కేసులు ఉల్టా వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద 100 మంది మీద పెట్టారు. 2-3 పేర్లు పెట్టడము అండ్ అదర్స్ అనడం, ఆ తర్వాత 100 మందిని పెట్టారు. సో ఈ రాష్ట్రంలో ఏముందయ్యా ఇప్పుడు అంటే పూర్తి పక్కా చంద్రబాబు నాయుడు డైరెక్షన్ లో నడుస్తున్న, చట్టాన్ని అమలు చేయాల్సిన, శాంతి భద్రతలను కాపాడాల్సిన, డెమోక్రసీలో ప్రతిపక్షానికి ప్రొటెక్షన్ ఇస్తూ ప్రతిపక్షం ప్రజల సమస్యల గురించి మాట్లాడుతున్నప్పుడు వాళ్లకు కావాల్సిన వెసులుబాటు ఇవ్వాల్సిన పోలీసు యంత్రాంగం పూర్తిగా అధికార పక్షం వైపు తిరిగి ఎక్కడ అడుగు బయట పెట్టకుండా, గొంతెత్తకుండా తప్పుడు కేసులతో కావచ్చు, లేదా టీడీపీ వాళ్ళు అటాక్ చేస్తే చూడనట్టు ఉండడం ద్వారా కావచ్చు, లేదా టీడీపీ వాళ్ళు అటాక్ చేసి తప్పుడు కేసులు పెడితే వాటిని ఎంటర్టైన్ చేసి ఇంకోసారి ఎవరు బయటికి రాకూడదని హెచ్చరికలు చేయడం, ఇలా రకరకాల పద్ధతుల్లో ప్రజాస్వామ్యం అనే దాన్ని ఖూనీ చేసి పడేస్తుంది. ఇక్కడ ప్రజలకు చెప్పుకోవడం తప్ప ఏం చేయలేవు. ఎందుకంటే ఎన్నికల్లో తీర్పు వచ్చింది, మళ్ళీ ఎన్నికల వరకు వెయిట్ చేయాలి. బట్ దీన్ని ఎలుగెత్తి చాట వీడియోలు, సాక్ష్యాలు ఉన్నాయి. పోలీసులు చేయాల్సిన పని, మేము బయటకు వచ్చినప్పుడు మాకు ప్రొటెక్షన్ ఇవ్వాలి. వాళ్ళు ఎవడన్నా రాబోతే వాళ్ళని తేయాలి. నిన్న గుడివాడలో జరిగినది మా కార్యక్రమం. అక్కడ తెలుగుదేశం పార్టీకి ఏం పని? వాళ్ళని ఎందుకు రానిచ్చారు? వాళ్ళని రాకుండా వాళ్ళని తరమాల్సింది. మా జెడ్పీ చైర్పర్సన్ మీద ఓ బీసీ మహిళ ప్రేక్షక పాత్ర వహిస్తారు. పైగా వీళ్ళని అరుస్తారు, వీళ్ళకి సర్ది చెప్తారు, మీరే పోండి. ఇలాంటి విచిత్రమైన వాతావరణం, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. రోజు ఇప్పుడు ఇక్కడే గుంటూరులో మీరే చూస్తుంటారు, మీడియా వాళ్ళు చూస్తున్నారు, ఇక్కడ ప్రజలు చూస్తున్నారు. వారానికి 1-2 బట్ ఎంటైర్ పార్టీ, వైఎస్ఆర్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు, కార్యకర్తలకు, శ్రేణులకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటారు. మీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అక్రమ పద్ధతుల్లోనో, దుర్మార్గంగానో, అణచివేసే ధోరణిలో ఎన్ని ప్రయత్నాలు చేసి, ఫిజికల్ గా హార్డ్షిప్ ఉంటుంది, కష్టాలున్నాయి, మానసికంగా కుంగదీయాలని చూస్తున్నారు. బట్ ఇవి తగిలే కొద్దీ ఇంకా గట్టిపడుతుంది. పోనీ ఈయనేమైనా పబ్లిసిటీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు, నువ్వు సమస్యలు సాల్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వెళ్ళాలి? ఈయన సమస్య కాని దాని మీద ఎప్పుడన్నా బయటకు వెళ్ళారు. మిర్చి సమస్య రైతులకు తెలుసు, వాళ్ళ కళ్ళల్లో రక్తం కారుతోంది. పొగాకు, నిన్న పోయిన మామిడి, ధాన్యం, ఏ తీసుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు పోయేటప్పుడు మళ్ళీ డ్రామా వేస్తారు. సెంటర్కు రాయడము, వాళ్ళకు ఓ లెటర్ రాయడము, లేదా మీకు ఇక్కడే అనుభవం అయింది, మిర్చి రేటుకు పోగా మిగిలిన గ్యాప్ సెంటర్ నుంచి వస్తుంది, తీసుకోండి. ఎక్కడి నుంచి వచ్చింది? నిన్న మామిడి సీజన్ అంతా అయిపోయే టైంకి ఇప్పుడు 200 కోట్లు ఇస్తున్నాం సెంటర్ నుంచి. వాళ్ళని ఏమన్నాం, కర్ణాటక నుంచి వాళ్ళేమో 16 రూపాయలు కేజీకి, మన దగ్గర కాల. ఎందుకు కాలేదంటే ఈయనకు అది పట్టట్లా. ఈయనకు ఎంతసేపు తప్పుడు కేసులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేయాలనే ఆలోచనలు, ఆ దురాలోచనలు, స్ట్రీట్ ఫైట్ లో తను నిలబడలేడు కాబట్టి దీన్ని అంతం చేయాలి అనే ఆలోచనలు తప్ప స్వామ్యం మీద ఆయనకు ఎలా గౌరవం లేదు. కానీ ఈ ఆలోచనల వల్ల తను ఇంకా అదే నేను అంటున్నా. ఇప్పుడు దీనికి సంబంధించిన ప్రైవేట్ కంప్లైంట్ విషయంలో కూడా వీళ్ళ పోలీసుల దుందుడుకు దానికి సంబంధించిన న్యాయ వ్యవస్థ కింది స్థాయిలో ఇస్తున్న దాన్ని ఈ మధ్య హైకోర్టు కూడా సీరియస్ సర్కులర్ కూడా ఇచ్చింది. దాని మీద ప్రైవేట్ కేసెస్ ఫైట్ చేస్తాం. ఉండే దిక్కు, ఏకైక దిక్కు ఒకటి ప్రజాకోర్టు, అది ప్రజలు ఎలక్షన్లో తేల్తాయి. రెండవది న్యాయస్థానాలు, వాటిని అప్రోచ్ అవుతున్నాం. కానీ బరి తెగించిన దానికి అదొక ఉదాహరణ. కళ్ళ ముందు పోలీసులు నిజంగానే చెప్తున్నాయి. ఇప్పుడు నల్లపురెడ్డి మన ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద మీరు అక్కడ 100 మంది వచ్చి తగలబెడుతున్నారు, పోతున్నారు. పోలీసు ఊరికి వచ్చి ఓ ప్రైవేట్ ప్రెమిసెస్
మరి పబ్లిక్ ప్లేస్ కాదు, పబ్లిక్ ప్లేస్ లోనే ఎవరు ఏమనట్లేదు పోలీసులు. వాళ్ళలో ఒక్కడిని పట్టుకునే తెలుస్తుంది ఎవరనేది. పార్టీ నాయకులు అందులో ఉన్న వాళ్ళ ఫోటోలు చూపించారు, ఇంతవరకు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాదు. మీరంటున్న వీళ్ళెవరో A4 A5 అక్కడ పోయి కూర్చుని మాట్లాడి ఉన్నారు. వాళ్ళని రేపు సన్మానం చేసి వీరతాడు వేసి ఇదిగో ఇలాంటిదే కావాలి మాకు, ఇలాంటి వాళ్ళకు మేము ప్రమోషన్ ఇస్తాం, ఎందుకంటే బరి తెగించున్నారు. దానికి సాక్ష్యాలు మీకు ఎక్కడ చూసినా కనపడతాయి. ఇక్కడ కాదు, మీరు ప్రతి ఇన్సిడెంట్లో, ప్రతి ఊర్లో, ప్రతి టౌన్లో ఎక్కడ పోయినా కూడా ఎంటైర్ ఒకప్పుడు పోలీసుల మీద డిపెండ్ అయిన అధికారంలోకి వచ్చాక ఈరోజు పోలీసుల చేతికి మొత్తం అప్పచెప్పింది ఒక సెక్షన్ ఆఫ్ పోలీస్ పూర్తి వాళ్ళకు ఊడిగం చేయడము, లేక వాళ్ళ ఒత్తిళ్లకు తట్టుకోలేసి కొన్ని ఎమర్జెన్సీ లాగా నడుస్తుంది. బెదరగొడుతున్నారు. కానీ గ్రహించాల్సింది ఏంటంటే వాళ్ళు బెదరగొట్టే కొద్దీ వైఎస్ఆర్సీపీ గట్టిపడుతోంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు మరింత గట్టిగా ఏం చేస్తారు ఇంతకంటే మీరు అనే క్వశ్చన్ వస్తుంది. ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, అంతే. అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు. కానీ 3 నెలల్లో 4 నెలల్లో మళ్ళీ వస్తాం, వచ్చాక ఫైట్ చేస్తాం, మమ్మల్ని రాటు తేల్చే పనిలో. కానీ క్వశ్చన్ వచ్చి ఇది పెరిగి నీ కంట్రోల్గా టూర్ గవర్నమెంట్లో ఉన్న కంట్రోల్ లేనంతగా సిస్టమ్ పాడవుతుంది. దానికి తను కారణభూతులు అవుతున్నాడు. అది దురదృష్టం. భరోసా జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్ రంగంలోకి వస్తున్నారు, ఆయనే నిలబడుతున్నారు, నేనున్నాను అంటున్నాడు. అందరం మేము ఒకరికొకరం. లక్షలాది మంది కార్యకర్తల బలం ఉంది, కోట్లాది మంది ప్రజల దీవెనలు ఉన్నాయి పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇవి ఉన్నంత కాలం ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎవరినుంటే పగటికలాలు కనాల్సిందే. చెప్తున్నా కదా, చికాకు పెడుతున్నారు, ఇబ్బందులు చేస్తున్నారు మానసికంగా, శారీరకంగా. బట్ ఏది చేసినా అల్టిమేట్ విజయం ఈ పక్షాన్ని ఎందుకు ఉంటుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల పక్షాన్ని ఉంటుంది. ప్రజల్లో మమేకమై ఉన్న పార్టీగా. ఆయన కుట్రలు, ఆయన పప్పులు ఉడకవు, ఆయన కుట్రలు చల్లవు. అది ఆయన రియలైజ్ అయితే ఆయనకు మంచిది, లేకుంటే అన్నట్టు చరిత్రహీనుడు అయిపోతాడు. ఎందుకు ఈ మధ్య గుంటూరుకు వచ్చినట్టున్నాడు, ఎక్కడో రోడ్ షో చేసి వీడియో చూశాను. ఆయన సెక్యూరిటీ 10 మంది తప్ప ఎవరు, అది ఆయన కర్మ. తను ఎప్పుడన్నా ప్రజల గురించి, ప్రజలు 4 వచ్చావు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే ఎందుకు వేల మంది వాళ్ళంతటా వాళ్ళు వాలంటరీగా వస్తున్నారంటే అది కూడా పిచ్చితనం. ఇవన్నీ ఆర్గనైజ్డ్. ఎవరన్నా ప్రతిసారి దీన్ని ఆర్గనైజ్ చేసుకునేంత చేస్తారా? ఆ నాయకుడు అంటే అభిమానంగా. ఇదేం అకేషన్ కాదు, ఎలక్షన్లు కాదు. ఒకవేళ మేము ఆర్గనైజ్ చేసి వేల మందిని తెచ్చుకోవడానికి ఆ పార్టీ ఇంగితం కూడా ఆయనకు రావట్లా. తనకెందుకు రావట్లే అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ప్రజల గురించి ఆలోచించేవాడు కాదు. ఆయన వ్యవస్థలను ఎట్లా మేనేజ్ చేయాలో చూసుకున్నాడు, వ్యవస్థలను ఎట్లా మ్యానిపులేట్ చేయాలి. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండి ప్రజల కోసం నిలబడి తద్వారా అధికారంలో. ఈ రెండింటి తేడా గమనిస్తే ఆయనకు ఆ స్పృహ వస్తే ఇవి ఆగుతాయి. దీన్ని ఆయన చంద్రబాబు నాయుడు ఇప్పుడు చేస్తున్న చర్యల ద్వారా, ఈ కుట్రల ద్వారా, వీటన్నిటి ద్వారా వైఎస్ఆర్సీపీ రన్ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో హద్దుల్లో కట్టడి చేయగలంటే అది భ్రమ. ఆచరణలో కూడా మీ అందరికి కనపడుతుంది.